Good morning, everyone. I am Brigadier J. Kameshwara, Visit Seva Medal. I served in Income Tax Department, Valuation Cell in particular, which deals with the real estate. Left Income Tax and joined Army. Served for 32 years in Indian Army and retired as a brigadier. At the time of the retirement, I was a Deputy Chairman Pay Commission Cell, 7th Central Pay Commission. After retirement, I joined as a CEO of a real estate company. Subsequently, I started my own company, a real estate marketing company. I am also independent director in Board of Directors of a public limited company. I am a member of Hyderabad Angels, where we invest in the startups like Shark Tank we do in Hyderabad. I am advisor to 3 startups. I am a gold medalist in Vastu also. I am expert in personal financial management. Today, నేను దేని గురించి చెప్తానంటే మనం ఇన్వెస్ట్మెంట్ దేనిలో చేయాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే బెస్ట్, అది విత్ లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఉద్యోగులు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ చాలా అమౌంట్ సేవ్ చేస్తుంటారు. మోస్ట్లీ వాళ్ళు ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్లో, ప్రావిడెంట్ ఫండ్ ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది కాకుండా కొంతగా ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళు డీమేట్ అకౌంట్ చేసి తీసుకుని మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్నది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ చాలామందికి రియల్ ఎస్టేట్లో కూడా ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేయాలా, విల్లాలో ఇన్వెస్ట్ చేయాలా, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలా, దీని గురించి నేను విశదీకరిస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కో పర్సన్కి ఒక్కొక్క ఇది సూట్ అవుతుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ప్రతి వాళ్ళకి డిఫరెంట్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో చూద్దాం. ఎఫ్డి ఒక 10,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, 30 years తర్వాత ఎఫ్డీలో ఎంత అవుతుందో చూద్దాం. ఎఫ్డీలో కూడా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో వీటిల్లో ఎంత అవుతుందో చూద్దాం. ది ఎఫ్డీలో అయితే అప్రాక్సిమేట్గా 1 lakh అవుతుంది 30 years తర్వాత. అది కూడా 8% నేను ఇంట్రెస్ట్ తీసుకుంటే. అదే ప్రావిడెంట్ ఫండ్లో కూడా 1 lakh ప్లస్ అవుతుంది. మీరు గోల్డ్కు వెళ్తే 1,99,000, అది 2 lakhs అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే 6.62 lakhs. షేర్స్ 11,10,000 అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో 24 lakhs అవుతుంది. ఈ రెండిటికి డిఫరెన్స్. షేర్స్లో నేను ఎంత తీసుకున్నానంటే 17% తీసుకున్నాను, రియల్ ఎస్టేట్కి 20% తీసుకున్నాను. ఓన్లీ 3%కి డబుల్ డిఫరెన్స్ వచ్చింది 30 years వచ్చేటప్పటికి. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అటువంటిది అనమాట. అందుకని ఈ అన్నీ అనలైజ్ చేస్తే షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఆర్ ది బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే. కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ క్రాష్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రిస్క్ ఎలిమెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్లో అన్నీ చెక్ చేసుకుని లీగల్గా మంచి అప్రూవ్డ్ లేఅవుట్కి వెళ్ళి మంచి బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరే చూశారు కదా. ఈ అన్నీ చూస్తే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్, ల్యాండ్. ఇక్కడ నేను ఇచ్చింది ల్యాండ్ గురించి ఇచ్చాను. కానీ చాలామంది అమాయకంగా ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఉండేది యుఎస్లో, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల ఏమవుతుంది, ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్రిషియేషను ఎలా ఉంటుంది, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్రిషియేషన్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి, 1 crore రూపీ ఉంది మీ దగ్గర, ఇద్దరి దగ్గర. రమేష్ అనే అతను ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేశాడు 1 crore. సురేష్ అనే అతను ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాడు 1 crore. 4 years తర్వాత ఎంత అవుతుందో చూద్దాం. ఈ ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసిన 1 crore $40 lakhs ఏమో ల్యాండ్ వాల్యూ, 60 lakhs ఏమో బిల్డింగ్ వాల్యూ. దీనిలో ఓన్లీ 40 lakhs ఎప్రిషియేట్ అవుతుంది.
బిల్డింగ్లో ఎంటైర్ 1 crore ఎప్రిషియేట్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్? 20%. ఇక్కడ 40 lakhs ఉన్నది 20% ఎప్రిషియేట్ అవుతుంది. రిమైనింగ్ 60 lakhs అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఓకే, 4 years కానీ 5 years తర్వాత చూద్దాము. దీనిలో ల్యాండ్లో డబుల్ అవుతుంది. డబుల్ అంటే 2 crores ఉంటుంది. ఈ రమేష్ అనే అతని దగ్గర ఫ్లాట్ వాల్యూ ఎంత అవుతుంది? 1.35. ఎలా? 40 lakhs డబుల్ అయింది కాబట్టి 80 lakhs. 80 lakhs ప్లస్ 60 lakhs డిప్రిషియేట్ అవి 55 lakhs అయింది. 55 lakhs 1.35 crores అయితే ఇతని దగ్గర సురేష్ దగ్గర 2 crores అయింది. ఎయిత్ ఇయర్లో చూసుకున్నాం అనుకోండి, సురేష్ దగ్గర 4 కోట్లు ఉంటే రమేష్ దగ్గర 2 కోట్ల వాల్యూ ప్రాపర్టీ ఉంటుంది. అందుకని ఒకవేళ మీరు ఉండటానికి కొనుక్కోవాలి, మీ జాబ్ కంటిన్యూస్గా అట్లీస్ట్ 10 years ఆ ఏరియాలోనే ఉంటుంది అని అనుకుంటే అప్పుడు ఫ్లాట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎమోషన్స్ అటాచ్ టు దట్. కాదు, యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇక్కడ ఉండరు, ఇన్వెస్ట్మెంట్ గుండా తీసుకోవాలి అనుకుంటే ల్యాండ్కి వెళ్ళాలి. విల్లా కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ లాగానే ఉంటుంది. కాకపోతే విల్లాలో ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లాట్ కంటే విల్లాలో ఎప్రిషియేషను ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ కంటే తక్కువ ఉంటుంది. అందువల్ల మీరు క్లియర్గా డిసైడ్ చేసుకోవాలి, ఉండటానికా లేకపోతే ఇన్వెస్ట్మెంట్కా. ఇన్వెస్ట్మెంట్ అయితే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి. అదే ల్యాండ్ అంటే ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా పెరుగుద్ది అనుకుంటే అది తప్పు. ఆల్రెడీ ఎప్రిషియేట్ అయిన ప్లేస్లో కానీ, ఎక్కడైతే డెవలప్మెంట్ లేదు, జాబ్ క్రియేషన్ లేదు, ఓన్లీ హైప్ క్రియేట్ అయింది, అటువంటి చోట కానీ ఇన్వెస్ట్ చేయకూడదు. ఓన్లీ జాబ్ క్రియేషన్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి ఎప్రిషియేషన్ ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 10 years అలా చూసుకుని ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలి. నేను 1987లో మియాపూర్లో 10,000 rupees పెట్టి 300 square yards కొన్నాను. ఆ 1987లో హైదరాబాదు ఎర్రగడ్డ వరకే ఉన్నది. అందరూ నువ్వు బేవకూఫు, ఫూలిష్గా వెళ్ళి ఆ జంగిల్లో నువ్వు ల్యాండ్ కొన్నావు, దానికంటే 10,000 పెట్టుకుంటే ఒక టీవీ వస్తుంది, ఆ టీవీ 6 సంవత్సరాలు అన్నా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు బూడిదలో పోసిన పన్నీర్ లాగానే చేసావు నువ్వంటే నేను నవ్వి ఊరుకున్నాను. ఇప్పుడు దాని వాల్యూ 2.7 crores, 10,000. అందువల్ల లాంగ్ టర్మ్లో మెథడ్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల రేటు బాగా పెరుగుతుంది. ఎక్కడైతే, ఎందుకంటే సిటీ ఉందనుకోండి, సిటీ ఒక చుట్టూ ఒక సర్కిల్లో ఉంది, అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. మన ఏరియా అక్కడికి వచ్చేటప్పటికి ల్యాండ్ రేటు బాగా పెరుగుతుంది. ఎప్పుడు ల్యాండ్ అమ్మాలి? ఎప్పుడైతే మన పక్కన బిల్డింగ్స్ వచ్చి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ప్లాట్ అమ్ముతారా అన్నప్పుడు అమ్మాలి. అంతవరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మధ్యలో వెళ్ళి అమ్మారనుకోండి, వాళ్ళు తక్కువ కడుగుతారు. అందుకని లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకొని ప్లాట్స్ అప్రూవ్డ్ లేఅవుట్లో మాత్రమే తీసుకోవాలి. అప్రూవ్డ్ లేఅవుట్ అంటే ఏంటి? దెర్ ఆర్ 2 types ఆఫ్ లేఅవుట్స్, హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి. హెచ్ఎండిఏ డిటిసిపికి డిఫరెన్స్ ఏంటి? కొంతమంది అనుకుంటారు హెచ్ఎండిఏ సుపీరియర్, డిటిసిపి సుపీరియర్ కాదు, చాలా తక్కువ అని. అలా ఏమీ లేదు. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. డిటిసిపి రాష్ట్రంలో ఎక్కడైనా కూడా అప్రూవల్స్ ఇవ్వవచ్చు. హెచ్ఎండిఏ ఓన్లీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా మాత్రమే అప్రూవల్స్ ఇవ్వగలదు. ఒక్కోసారి హెచ్ఎండిఏ ఏరియాలో కూడా డిటిసిపి లేఅవుట్స్ మీరు చూసుంటారు, ఓల్డ్ లేఅవుట్స్. అవి ఎందుకు వచ్చినాయి? అంతకుముందు హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ లోపల ఉండేది. 2013లో మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు ఈ హెచ్ఎండిఏని ఎక్స్టెండ్ చేసి ఓఆర్ఆర్ నుంచి 25 to 30 kilometers తీసుకువెళ్ళారు. అందుకని అంతకుముందు డిటిసిపి ద్వారా అప్రూవల్ అయినవి ది హెచ్ఎండిఏ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు ఆ డిటిసిపి ప్లాట్స్
హెచ్ఎండిలో కన్వర్ట్ చేసుకోవాలంటే అవసరము లేదు. ఎందువల్ల? డిటిసిపి ఈజ్ హయ్యర్ అథారిటీ దాన్ ది హెచ్ఎండిఏ. అందువల్ల ఎడిషనల్ అప్రూవల్ తీసుకోవాల్సిన పని లేదు. ఇంకోటి అడ్వాంటేజ్ డిటిసిపిలో ఏంటంటే ది ఇంటర్నల్ రోడ్స్ డిటిసిపిలో 33 ఫీట్ ఉంటాయి, హెచ్ఎండిలో 30 ఫీట్ మాత్రమే ఉంటాయి. అందువల్ల డిటిసిపి కొన్నందువల్ల కూడా ప్రాబ్లం లేదు. కానీ పంచాయతీ లేఅవుట్ అని ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ పంచాయతీ లేఅవుట్ని అలౌ చేయట్లేదు. ఎందువల్లంటే పంచాయతీ లెవెల్లో దెర్ ఇస్ నో టెక్నికల్ ఎక్స్పర్ట్ అవైలబుల్ టు అప్రూవ్ ది లేఅవుట్. అందుకని గవర్నమెంట్ అలౌ చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా పంచాయతీ లేఅవుట్లో కొని ఉన్నా కూడా ఎప్పుడైతే ఎల్ఆర్ఎస్ ఓపెన్ అవుతుందో, ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి మళ్ళీ? లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్. గవర్నమెంటు ఒక్కో టైంలో ఈ లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ని ఓపెన్ చేస్తుంది. ఆ టైంలో ఈ పంచాయతీ లేఅవుట్కి అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ గురించి చెప్పాను, విల్లా ఫ్లాట్ గురించి చెప్పాను. కొంతమంది రిటైర్ 55 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ల్యాండ్స్ కొంటూ ఉంటారు. అది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదు అని. ఎందువల్లంటే 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు ఎంజాయ్ చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. అంతేగాని మీకు అవి కష్టాన్ని ఇవ్వకూడదు, ప్రాబ్లమ్స్ ఇవ్వకూడదు అనమాట. సపోజ్ ఒక 4-5 ప్లాట్లు వేరియస్ లొకేషన్లో ఉన్నాయి అనుకోండి, మీకు కొద్దిగా టెన్షన్గా ఉంటుంది, మధ్యలో వెళ్ళి చూసుకోవాలి. దాని బదులు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ ఈ ల్యాండ్స్ కానీ ఉంటే అవి డిస్పోజ్ చేసుకుని కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను వేరొక వీడియోలో ప్రీలీజ్డ్ ఫ్రాక్షనల్ కమర్షియల్ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూస్తే ఈ ఆపర్చునిటీ గురించి కూడా మీకు బాగా అర్థమవుతుంది. సింపుల్గా దీనిలో ఎంత రిటర్న్స్ వస్తాయి అంటే ఎఫ్డి కంటే ఎక్కువ రెగ్యులర్ రిటర్న్ వస్తుంది. అంటే 9%, 8 to 10% మంత్లీ రెంట్ వస్తుంది. అంటే ఇయర్లీ రెంట్ ఈజ్ 8 to 9%. అది కాకుండా క్యాపిటల్ ఎప్రిషియేషను 5% దాని మీద ఉంటుంది. అందువల్ల ఎవరైతే 55 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళు అపార్ట్మెంటు, విల్లా ఇది కొనటం కంటే, ల్యాండ్ కొనటం కంటే కమర్షియల్ ప్రాపర్టీ కొంటే, ఒకవేళ ఎక్కువ 10 కోట్లు ఉంటే సపరేట్ కమర్షియల్ ప్రాపర్టీ కొనవచ్చు. కానీ ఫ్రాక్షనల్ ప్రీలీజ్డ్ కమర్షియల్ ప్రాపర్టీలో మీరు కొన్నారనుకోండి, అందులో 25 lakhs అలా డిఫరెంట్ లొకేషన్లో, ముంబైలో ఒకటి, పూణేలో ఒకటి, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాదు, అలా అన్ని చోట్ల కొంటే మీకు రిస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సపోజ్ మీరు ఒక ప్రాపర్టీలోనే 10 crores పెట్టి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నారనుకోండి, మీ బాబుకి ఫారిన్ పంపించాలి ఎడ్యుకేషన్ గురించి, 50 lakhs అవసరం వచ్చింది. మీరు ఎంటైర్ 10 crores ప్రాపర్టీ అమ్మలేరు కదా. దానికంటే ఇది సెగ్మెంట్స్లో ఇలా 25 lakhs ప్రాపర్టీస్లో ఉంటే మీరు 2 units అమ్మారనుకోండి, మీకు 50 or 60 lakhs వస్తుంది. ఆ 60 lakhsతో బాబుని ఫారిన్ స్టడీస్కి పంపించవచ్చు. ఈ విధంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని బాగా వెల్దీగా అవ్వాలని నా కోరిక. మీకు ఏమైనా క్వరీస్ ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంటే నన్ను కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.